కేసీఆర్ గారితోని ఒక సందర్భంలో ఒక చిన్న సమావేశం జరిగింది. సమావేశం అంటే టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద ఒక 5-6 మాట్లాడుతుంది. నేను కూడా ఉన్నా. ఒక మాట అన్నారు వారు ఏమన్నారంటే, నా పొలంలో నాకు కావలసినటువంటి నీళ్లు కానీ, యూరియా కానీ, కరెంటు కానీ, విత్తనాలు కానీ ఇవి ఎట్లయితే ఉన్నాయో లేదో నేను చెక్ చేసుకుంటానో ఆ రకంగా ప్రతి ఉదయం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలాలకు కావాల్సినటువంటి నీళ్లు ఉన్నాయా, ఏ రిజర్వాయర్లో ఎంత నీటి మట్టం ఉంది, ఎంత నీటిని వదలాలి, యూరియా ఎంత ఉన్నది, ఇంకెంత తెప్పియాలి, కావలసినంత కరెంటు ఉన్నదా, ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే ఎంత కొనుగోలు చేయాలి, నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా అవుతున్నాయా లేదంటే మనం ఏం చేయాలనే దాని మీద ఎవ్రీ డే రివ్యూ చేసేవాడిని. నేను రైతును కాబట్టి తెలుస్తుంది నా పొలం గురించి నేను ఎట్లా ఆలోచించేవాడినో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలాలు అవి నావే అని అనుకొని నేను అట్నే ఆలోచించేటువంటి వాడిని అని కేసీఆర్ గారు చెప్పారు. ఎందుకు? ఆయన స్వతహాగా రైతు కాబట్టి, భూమిని నమ్ముకొని బతికేటువంటి వాడు కాబట్టి, భూమిని అమ్ముకొని బతికేటువంటి వాడు కాదు కాబట్టి, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి, ఆ దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేయాలి కాబట్టి, రైతుకు ఒక ధైర్యం కల్పించాలి కాబట్టి, వ్యవసాయానికి ఒక విలువ తీసుకురావాలి కాబట్టి కేసీఆర్ గారు ఆ రకంగా ఆలోచించారు.